ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి ఈరోజు మనకి వెబ్ ఆప్షన్ పోస్టులు ప్రిఫరెన్స్ ఇచ్చుకోమని చెప్పింది. ఈ పోస్టులు ప్రిఫరెన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒకప్పుడు ఇచ్చింది కాదు, ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలి. ఓకే, పోస్టుల ప్రిఫరెన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అది చాలా ముఖ్యమైన విషయం. ఈ పోస్టుల ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి ఇది ఇంకొక విషయం చెప్పింది. అదేంటి, ఉమెన్ క్యాండిడేట్లకి ఏదైతే పోస్టులో హారిజంటల్ రిజర్వేషన్ ఇచ్చారో అక్కడ ఉమెన్ సఫిషియంట్ క్యాండిడేట్స్ ఉమెన్ లేకపోతే, స్త్రీ అభ్యర్థులు లేకపోతే అక్కడ పురుష అభ్యర్థులకు ఇవ్వబడుతుంది. ఇక్కడ చెప్పాలంటే స్త్రీ అభ్యర్థులు తక్కువ రాయడం జరిగింది మేల్ అభ్యర్థులతో పోలిస్తే. ప్రతి ఎగ్జామ్లో యూజువల్గా అదే జరుగుతుంది. కాబట్టి స్త్రీ అభ్యర్థులు సఫిషియెంట్గా లేకపోతే అది పురుష అభ్యర్థులకు వస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ పరిగణించి జోనల్, మల్టీ జోనల్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ మీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పోస్టులు ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఓకే, నాకున్న అడ్మినిస్ట్రేషన్ అనుభవాన్ని బట్టి చెప్తున్నా, ఇది చాలా జాగ్రత్త. ఇప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లోపల ఏముంటుంది, ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది అనేది తెలియదు. 2, దేనికి ఏ ప్రామాణిక అనుకూలంగా ఈ పోస్టులు ప్రిఫరెన్స్ పెట్టాలి అనేది నేను ప్రామాణికత ఇస్తున్నా. చూడండి, ఓకే, ఇక్కడ 8 ఇష్యూలు ఇచ్చాను. ఈ 8 ఇష్యూల్ని, ఈ 8 అంశాలను పరిగణించి మీ పోస్టుని పెట్టాలి. 8 అంశాలను పరిగణించాలి. ఏంటి అవి అంటే చూడండి, తర్వాత పోస్ట్ వైజ్గా నేను వస్తాను. ముందైతే చెప్తున్నా వినండి. 1, పవర్స్, అధికార పరిధి ఎంత ఉంటుంది. ఇది గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఆ పోస్టు యొక్క పరిధి ఎంత ఉంటుంది, అధికార పరిధి, పవర్స్ అనేది తెలియాలి. నెంబర్ 1, అది ఒకటి ప్రాతిపదికగా చేసుకోండి. 2వది ఏంటంటే కెరీర్. కొన్ని పోస్టుల్లో ప్రమోషన్లు ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో ఎంపీడీఓ, అది మీరు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎంపీడీఓ జాయిన్ అయినప్పటి నుంచి లైఫ్లో ఎప్పుడో ఒక ప్రమోషన్ అవుతాయి, 2 వస్తాయి. అసలు అందుకని ఎంపీడీఓకి ఎవరు వెళ్ళరు, అవునా కదా. అలాగే కొన్ని పోస్టులకి గ్రూప్ 2 సర్వీస్లో కూడా కొన్ని పోస్టులకి ప్రమోషన్ ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. దానివల్ల కెరీర్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, అయితే బోర్ కూడదు, జీవితం అంతా అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, లేకపోయా ఇది ఎలాంటిదంటే, ఒకసారి పోస్ట్ ఎన్నుకోవడం అంటే భార్యని కానీ భర్తను కానీ ఎన్నుకుంటే ఎలా ఉంటుంది, సరిగ్గా భార్యని భర్తని ఎన్నుకోకపోతే స్త్రీ కానీ పురుషుడు కానీ జీవితం ఎలా ఉంటుందో ఈ పోస్టుల ప్రిఫరెన్స్ కూడా అంతే. చాలా జాగరూకతతో ఉండాలి ఈ విషయంలో. ఓకే, కెరీర్, మీ కెరీర్ ఆప్షన్ ఎలా ఉందనేది ఈ పోస్టులను బట్టి ఉంటుంది, అది నిర్ణయించుకోవాలి. ప్రమోషన్లు ఎక్కువ ఉండే అవకాశం తీసుకునే పోస్ట్ బెటర్. ఓకే, తర్వాత శాలరీలో ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. ఇది గ్రూప్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. శాలరీ అనేది పెద్ద ఇష్యూ కాదు, బట్ కొన్ని శాలరీ కూడా పరిగణించాలి, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఇక 4వ విషయం ఏంటంటే పబ్లిక్ ఎక్స్పోజర్. చాలామంది అభ్యర్థులు ఈ గ్రూప్ టూ ఈ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ రావడానికి, ఈ గవర్నమెంట్ సర్వీస్ కారణం ఏంటంటే ప్రజలతో మమేకం అవుదామని. 1 పవర్, అధికార పరిధి, 2 ప్రజలతో మమేకం. ఈ 2 ఒక రకంగా కలిసి ఉన్నట్టు ఉంటాయి. ఈ ప్రజలతో మమేకం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ DT, ప్రజలతో ఎక్కువ మమేకం అవ్వచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఓకే, పబ్లిక్ ఎక్స్పోజర్ అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇంకోటి తీసుకోండి, సబ్ రిజిస్టర్. నువ్వు ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్తోనే ఉంటావు, అక్కడ పబ్లిక్ ప్రజలతో మమేకం అవ్వడానికి ఉండదు, బట్ కెరీర్ బాగుంటుంది, శాలరీ బాగుంటుంది. కానీ ప్రజలతో మమేకం అవతం ఉండదు. ప్రజలతో మమేకం అయినప్పుడు ఆ సంతృప్తి వేరు ఉంటుంది. ఓకే, జనరల్గా అది అనమాట. ఇలా నేను అన్నీ చెప్తాను. తర్వాత ప్రాతిపదిక ఫ్యామిలీ లైఫ్. నీ ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని పోస్టులు ఉంటాయి, ఎక్సైజ్ ఎస్ఐ, అందరూ ఎక్సైజ్ ఎస్ఐ ఎక్సైజ్ అంటారు, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. నీ యూనిఫామ్ సర్వీస్ డిఫరెంట్ ఉంటుంది, నీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది, ఫ్యామిలీలో కుదరదు. అది ట్రాన్స్ఫర్స్ ఒక్కో చోట ఒకలా ఉంటాయి, నీ ఫ్యామిలీ లైఫ్ ఒకటి ఉంటుంది. చాలా ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అయ్యే పోస్ట్ ఉన్నాయనుకోండి, నీ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, నీ పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి, నలిగిపోతావు నువ్వు. సో అవి ఫ్యామిలీ లైఫ్. మళ్ళీ సిటీ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ASO ఉంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అది యాక్చువల్గా సిటీ లైఫ్, వండర్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. ఒకే చోట ట్రాన్స్ఫర్ ఉండదు, అది బ్యాలెన్స్ చేస్తుంది ASO అనేది. ఇది చాలా జాగ్రత్తగా పరిగణించుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఫ్యామిలీ లైఫ్ లేకపోతే నీకెలాగా, కెరీర్ ఉండి అన్నీ ఉండి, డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి. లేదండి నాదే అంటే నీ కర్మ. ఇది చూసుకోవాలి. తర్వాత ఒత్తిడి. ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్ ఏంటంటే ఆ ఒత్తిడి ఎన్ని రకాలంటే చాలా రకాలు. అందులో పొలిటికల్, రాజకీయ ఒత్తిడి ఒకటి ఉంటుంది, DT రాజకీయ ఒత్తిడి ఉంటుంది, ఎక్సైజ్ చేసే రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. చిన్న కార్పొరేటర్ కూడా నిన్ను సాధిస్తాడు, నువ్వు యూనిఫామ్ ఉన్న వేస్ట్, అలాంటి ఒత్తిడి. తర్వాత నీ మీద మానసిక ఒత్తిడి ఒకటి ఉంటుంది. కొన్ని పోస్టులు అసలు 24/7 జాబ్ ఉంటుంది, DT లాంటివి, నువ్వేమీ చేయలేవు. ఈ ఒత్తిడి నాకు వద్దు, ప్రశాంతంగా అంటే వేరే సెలక్షన్ చేసుకోవాలి.
తర్వాత వేకెన్సీస్, ఖాళీలు బట్టే కదా. ఇప్పుడు డీటీలు ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, నువ్వు అది పెట్టుకోవాలి. ఏఎస్ఓలు ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, అవి పెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టం అసలు ఖాళీ లేని ఒకటే పోస్ట్ నేను పెడతానంటే మళ్ళీ మిస్ అవుతాం, అది కూడా బ్యాలెన్స్ చేయాలి. తర్వాత సిటీ లైఫ్, కొన్ని సిటీల్లోనే పోస్టులు ఉంటాయి ఒకే చోట. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్లు మీకు చాలా పోస్టులు హెడ్ ఆఫీస్లో ఉంటాయి, కమిషనరేట్లని. అవి ఇప్పుడు సిటీ లైఫ్లో ఉంటాయి, హెడ్ ఆఫీస్లో ఉంటాయి. ప్రశాంతత, ట్రాన్స్ఫర్స్ కూడా ఉండదు, ఎక్కువ ఉండదు, ఎప్పుడో కానీ డిస్టిక్లకి వెళ్ళడం. అలాంటిది చాలా బెటర్ ఉంటుంది, నీ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటుంది. ఓ సిటీ లైఫ్ కూడా ఒక ప్రామాణికంగా తీసుకున్నాం. ఈ విధంగా ఇన్ని ప్రామాణికాల ఆధారంగా నీ యొక్క మళ్ళీ నీ మానసిక నీ యొక్క క్యారెక్టర్, నీకు ఏది ఇష్టమో అది తీసుకోండి. పక్కోడు చెప్పాడని తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పాను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఒకసారి భార్యను కానీ భర్తను కానీ ఎన్నుకోవడం లాంటిది. ఒక్కసారి ఎన్నుకుంటే ఇండియాలో విడాకులు చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. నీ జీవితం అయిపోయినట్టే. అందుకే ప్రిఫరెన్స్ జాగ్రత్తగా భార్యని భర్తని ఎలా సెలెక్ట్ చేసుకుంటారో పోస్టులు అలా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఏజ్ నుంచి ఇంకా జీవితాంతం రిటైర్డ్ అయ్యే వరకు ఇవే మీతో ఉండేవి. ఇప్పుడే మీ సెలక్షన్ అయిపోవాలి, చాలా కేర్ఫుల్ ఉండాలి. ఒక కార్నే ఎన్నిసార్లు సెలెక్ట్ చేస్తున్నారు కదా, ఒక బైక్ని ఎన్నిసార్లు చూస్తారు, ఒక డ్రెస్ని ఎన్నిసార్లు చూస్తున్నాం, ఇది చిరిగిపోతే ఇంకోటి కూడా దొరుకు. మరి పోస్టులు ఎలా చూడాలి? అందుకే జాగ్రత్తగా చూడండి. ఈ ప్రామాణిక ఆధారంగా ఈ ప్రామాణికాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ ప్రామాణికాల ఆధారంగా ఒక షీట్ మీద రాసుకోండి. మీరు రాసుకుని ఏ పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఇవన్నీ చూసుకుని చాలా జాగ్రత్తగా 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేయండి. ఎవరిని అడగండి, మీ అంతటికి మీరు చెప్పండి. నేను చెప్పాను ప్రామాణికాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, 18-19 సంవత్సరాలు చేశాను. నాకు అర్థమైంది అబ్బా అని. నాకు చాలా పోస్టులు వచ్చినాయి, గ్రూప్ 2లో కొన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయి అనమాట. కానీ నేను లాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నా, అర్థమైందా? లాస్ట్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా బాధ, ఇంకో పోస్ట్ ఇంకో బాగుంది అని. సివిల్ సర్వీస్ పక్కన పెట్టండి, ఇంతలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అనుభవంతో నేను చెప్తున్నా, ఏదేదో తూచాతో ఏదో చేసేయడంలో నేను వీడియో చాలా జాగ్రత్త. ఈ ప్రామాణికాలు ఒక చోట రాసుకోండి. ఇప్పుడు డీటీకి వద్దాం. అందరూ డీటీ అంటారు కదా, ఇప్పుడు డీటీకి వద్దాం. డిప్యూటీ తహసీల్దార్, ఇది మంచి ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇట్స్ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏ విధంగా దీన్ని ప్రామాణికంగా చూడతాం. పవర్స్, అధికార పరిధి, అసలు మీ గ్రూప్ 1 గ్రూప్ 2లో అన్నింటిలో ఎక్కువ అధికార పరిధి ఉన్నది డిప్యూటీ తహసీల్దారే. ఎందుకంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. అరౌండ్ 34 డిపార్ట్మెంట్స్ ఉంటాయి గవర్నమెంట్లో, 34 ఉంటాయి సరాసరి. ఒక చోట ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. ఈ 34కి కేంద్ర నాడీ మండలం లాంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్. అక్కడ డిప్యూటీ తహసీల్దారు అది అధికార పరిధి, పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బాగుంటుంది. తర్వాత కెరీరు చాలా బాగుంటుంది. డిప్యూటీ తహసీల్దార్ వెంటనే తహసీల్దార్ అవుతారు, ఏ రిజర్వేషన్ వారికి కూడా నీకు ప్రామాణికంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ చాలా పెద్ద డిపార్ట్మెంటు కాబట్టి ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. కలెక్టరేట్కి వెళ్తారు, ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళచ్చు, డిప్యూటేషన్ మీద వెళ్తారు, ఎంతో ఉంటుంది. సో కెరీర్ బాగుంటుంది, ప్రమోషన్స్ ఛాన్స్ ఉంటుంది. సో 2 శాలరీ అన్నిటికంటే ఉన్న దాంట్లో ఎక్కువే ఉంది. తర్వాత పబ్లిక్ ఎక్స్పోజర్, ప్రజలతో మమేకం. ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రతి విషయంలోనూ వాళ్ళ ప్రమేయం ఉంటుంది. సో ఇది అసలు తిరుగులేని పోస్ట్ అనమాట డిప్యూటీ తహసీల్దార్. తర్వాత ఫ్యామిలీ లైఫ్, నువ్వు 24/7 ఫ్యామిలీ లైఫ్ ఏసీటీఓ ఇట్లా ఉన్నట్టు నీ ఫ్యామిలీ లైఫ్ని భయంకరంగా మెయింటైన్ చేయలేవు. నీ భార్య ఎక్కడన్నా ఉందనుకో, నువ్వు ఒక చోట ఉంటావు, నీ భార్య జాబ్ అనుకో ఇంకో చోట ఉంటుందో. ఫ్యామిలీ లైఫ్ కొంచెం టఫ్, 24/7 జాబ్ ఇది కొంచెం కష్టం. జాగ్రత్త. నీకు సంతృప్తి ఉందనుకో, నేను చేస్తానని పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్, ఒత్తిడి ఉంటుందండి. నీకు పని ఒత్తిడి ఉంటుంది, రాజకీయ ఒత్తిడి ఉంటుంది, నీ మానసికంగా ప్రశాంతంగా ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇది తర్వాత వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, పెట్టుకోవచ్చు వేకెన్సీస్. తర్వాత ఇది సిటీ లైఫ్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా ఒక మండల హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. సిటీ లైఫ్ నీకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మండల హెడ్ క్వార్టర్ అంటే ఆల్మోస్ట్ సెమీ అర్బన్ ఉంటుంది కాబట్టి నీకు ప్రాబ్లం ఉండదు. ఇది కూడా అంత ఉండదు. ఓకేనా? కానీ వీటన్నిటి ఎక్కువ ఉంది కాబట్టి డీటీ పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఎక్సైజ్ ఎస్ఏ అంటున్నారు జనరల్గా. ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది కదా, అప్ టు ఏజ్ రెస్ట్రిక్షన్ చూసుకోండి, చాలా జాగ్రత్త. మీ ఏజ్ లేకుండా నువ్వు పెట్టలేవు కాబట్టి ఇది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఏజ్ రెస్ట్రిక్షన్స్ వల్ల అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెట్టుకోండి. సో ఇది వచ్చే అధికార పరిధి, నీ అధికార పరిధి రెవెన్యూ ఆటలే ఉండదు. నీ అధికార పరిధి నీ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ ప్రొవిషను. చక్కగా తాగేవాళ్ళ మీద నువ్వు చలామణి అమ్మడానికి చేసేవాళ్ళు అంతే. నీ అధికార పరిధి చాలా తక్కువ అక్కడ, అర్థమైందా? కానీ ఎక్సైజ్ ఎస్సీ అంటారు. అది ఎందుకు అంటారు అంటే నేను ఉన్నది చెప్తున్నా, మీ మానసికంగా డబ్బులు ఎక్కువ వస్తాయని.
అలాంటిది పట్టించుకోవద్దు, అది ప్రామాణికంగా తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎరా, నువ్వు ఏది చేసినా డిజిటల్ ఎకానమీలో వచ్చేస్తారన్నమాట. చాలా కష్టం, చాలా వర్స్ట్ లైఫ్ ఉంటుంది. మిగిలిన వాటితో పోలిస్తే అంత మంచిది కాదు ఎక్సైజ్ చేసే పోస్ట్ అని నేను చెప్తున్నా. ఎస్పెషల్లీ ఉమెన్ అభ్యర్థులు అది పెట్టుకోకండి, వేరే వాళ్ళు పెట్టుకోండి. మా మేల్కి అది బాగుంటుంది కానీ ఉమెన్ అభ్యర్థులకు అసలు బాగోదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎక్సైజ్ ఎస్ఐకి వెళ్ళింది, టీచింగ్ మానేసి వెళ్ళాను, టీచర్ పోస్ట్ ప్రశాంతంగా ఉండేది, నాకు నా జీవితం ఇలా అయిపోయింది ఏంటండి అని ఒకళ్ళు ఈ ఎక్సైజ్ ఎస్ఐలో చాలామంది, సార్ నాకు ఎవరైనా ఉంటే చెప్పండి, పెళ్ళిళ్ళు అవుతులేదు సార్ ఈ డిపార్ట్మెంట్లో అని చాలా బాధపడతారండి. ఈ డిపార్ట్మెంటు ఉమెన్కి అయితే వద్దు, ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. నీకు కావాలనుకుంటే పెట్టుకోండి, నేను ఉన్నదైతే చెప్తాను, ఇక్కడ ఉన్న జరిగే వాస్తవాలు అంతే. ఓకే, ఈవెన్ మేల్ అభ్యర్థులు కూడా ఇది అంత ముఖ్యం కాదు. నేను సెన్సిటివ్గా ఉంటానంటే అది అక్కడ కాదు, నువ్వు వేరే పెట్టుకోండి. అది కాకపోతే ఏజ్ రెస్ట్రిక్షన్ ఉండి నాకు ఇదే ఇంట్రెస్ట్ అంటే పెట్టుకోండి. తర్వాత కానీ లంచం ప్రిఫరెన్స్తో పెట్టారా, మీ కర్మ, మీ జీవితం ఎప్పుడు నాకే తెలుసు. నేను 7-8 మందిని ఏసీ బోర్డుని పట్టుకున్న ఏసీబీలో పనిచేసి, ఏదో అలా డిప్యుటేషన్ మీద వెళ్ళి పనిచేశాను. నాకు తెలిసి ఎలా పట్టుకుంటారు, వాళ్ళ జీవితం ఎంత సంపాదించినా ఒక రోజు కొలాప్స్ అయిపోతారు. అర్థమైందా? రీసెంట్గా కోర్టు, ఏసీబీ కోర్టులో నాంపల్లి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్తే 2 ఆడపిల్లలను తీసుకొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. సార్ మీరు నన్ను ఏదోలా రక్షించండి, ఆ రోజు మీరే ఎవిడెన్స్ రాశారు గెజిటెడ్ ఆఫీసర్గా ఇదని. అర్థమైందా? ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం, అది కొత్తగా ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు ఇలా ఉంటారనమాట. ఒక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ని పట్టుకున్నాం, ఒక జీహెచ్ఎంసీలో పట్టుకున్నాం, అలా ఒకళ్ళని ఎక్కడో ఎంపీడీఓని పట్టుకున్నాం. ఓకే, అప్పుడు నేను ఎవిడెన్స్ ఒకసారి కలెక్టరేట్లో పట్టుకున్నాం, డిప్యూటీ ఆర్డీఓ లెవెల్ అధికారిని. ఇవన్నీ నాకు తెలుసు. మీకు అలాంటివి పెట్టుకోకండి, దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్ నవ్ ఏ డేస్. ఇప్పుడు నువ్వు ఏది సీక్రెట్ ఉండదు, నువ్వు ఎక్కడ పెట్టినా నీ డబ్బులు వస్తాయి. ఓకేనా? ఆ ఎక్సైజ్ చేస్తే ఆ దృష్టిలో మాత్రం పెట్టకండి. తర్వాత సబ్ రిజిస్టర్, ఇది కూడా ఏంటంటే అధికారాలు ఉంటాయి కానీ రెవెన్యూ అంత కాదు. నువ్వు ప్రశాంతంగా ఉంటావు, రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఇదిగోండి కెరీర్ ఆప్షన్ బాగానే ఉంటుంది, పవర్స్ లిమిటెడ్, ఓకే, శాలరీ బాగుంటుంది, మళ్ళీ ఇక్కడ లంచాలు ఎక్కువ వస్తాయి. ఇది పరిగణించకండి, అది బాగోదు. ఓకేనా? ఎప్పుడు కూర్చుంటారు, లివర్ ఫ్యాట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అర్థమైందా? పబ్లిక్ ఎక్స్పోజర్ నీకు చాలా తక్కువ ఉంటుంది కానీ ఓ మాదిరిగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకునేవాడని నీ ఆఫీస్ బాగుంటుంది, నీ ఆఫీసులో నువ్వు కింగ్ అంతే. ఓకేనా? తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఎక్సలెంట్, నీకేం ప్రెజర్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఉమెన్ వాళ్ళకి బాగానే ఉంటుంది, నో ప్రెజర్, ఒత్తిడే ఉండదు. ఎప్పుడన్నా పొలిటికల్ ఒత్తిడి అప్పుడప్పుడు ఉంటాయి కానీ నీకేం కాదు. ఓకేనా? తర్వాత వేకెన్సీస్ బాగానే ఉంటేనే చూసుకోండి. సిటీ, ఇది కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అంటే మండల అటు కూడా చిన్న టౌన్స్కి తగ్గి నీకు రూరల్ ఏరియాకి వెళ్ళవు, అది కూడా చూసుకోండి. సిటీ లైఫ్, రాజధానుల్లో అంటే నీకు అవ్వదు, నీ ట్రాన్స్ఫర్స్ ఎక్కడికైనా అవ్వచ్చు. ఓకేనా? అది కూడా పెట్టుకోండి. తర్వాత మున్సిపల్ కమిషనర్ బాగుంటుందండి. ఇప్పుడు డిఈటీకి తగ్గ పోస్ట్, అది పవర్స్ బాగుంటాయి, కెరీర్ ఆప్షన్ బాగుంటుంది, శాలరీ బాగుంటుంది, పబ్లిక్ ఎక్స్పోజర్ బాగుంటుంది, నీకు చాలా మంచి స్టేటస్ ఉంటుంది, గ్రేడ్ 3 అది. తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, సిటీలో ఉంటావు, లైఫ్ బాగుంటుంది, ఫ్యామిలీని ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది. పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది, నీకు చాలా కష్టం ఆ పోస్ట్ అనమాట. అది చూసుకోండి. వేకెన్సీస్ కొంచెం పర్వాలేదు, సిటీ లైఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ నువ్వు టౌనే కదా మున్సిపల్ కమిషనర్. ఓకేనా? అది 2 టైర్ 3 టైర్ టౌన్లో ఉంటావు నువ్వు. ఓకే, చాలా బాగుంటుంది, ఇది చూసుకోండి మున్సిపల్. తర్వాత ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ నేను చెప్తున్నా, నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంది ఏఎస్ఓ, ఏఎల్ఓకి వెళ్ళింది. ఈ ఏఎస్ఓ పోస్ట్ ఏంటంటే పవర్స్ ఉంటాయి, నువ్వు సెక్రటరియేట్లో ఉంటావు. ఓకే, సచివాలయం ఉంటుంది, ఈ ఒక స్టేట్కి కేంద్ర నాడీ మండల వ్యవస్థ లాంటిది అనమాట, ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాంటిది అనమాట, హార్ట్ లాంటిది. ఇక్కడ బాగుంటుందండి, పోస్టులు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ద వెరీ సూటబుల్ ఫర్ ఉమెన్ అండి. జీఏడీలోనే 250 పోస్టులు దాకా ఉన్నాయి మీకు. ఓకేనా? ఏఎస్ఓ పెట్టుకోండి, పవర్స్ బాగుంటాయి, కెరీర్ బాగుంటుంది, ఎస్ఓ అవుతావు నువ్వు, అక్కడ నుంచి డిప్యూటేషన్ అవకాశాలు ఉంటాయి వేరే డిపార్ట్మెంట్లకి. ఓకే, ఎస్ఓలు ఆర్డీఓలు కూడా డిప్యూటేషన్ మీద వెళ్తూ ఉంటారు. తర్వాత శాలరీ ఎక్సలెంట్ శాలరీ ఉంటుంది, తక్కువేం కాదు. నువ్వు సిటీలో రాజధానిలో ఉంటావు కాబట్టి నీకు అని పెర్క్స్ అని ఇవన్నీ, హౌస్ రెంట్ ఇవన్నీ చాలా ఎక్కువ శాలరీ వస్తుంది, వీళ్ళంత సమానంగా వస్తుంది, వాళ్ళ మీద ఎక్కువే వస్తుంది నీకు. ఓకేనా? తర్వాత పబ్లిక్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది, సెక్రటరీకి అందరూ విజిట్ చేస్తారు, నీ ఎక్స్పోజర్ బాగానే ఉంటుంది, అది తక్కువేం కాదు. తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్, క్యాపిటల్, టైం టు టైం జాబ్, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది, నీకు శాలరీ ఉంటుంది, అవసరమైతే హౌస్ కూడా ఫ్రీ ఇస్తారు. ఏఎస్ఓ తెలుసు కదా మీకు, రాజధాని అమరావతిలో ప్రకటించారు ఇప్పుడు ఏపీకి అయితే. ఓకే, తర్వాత సీఎం మినిస్టర్లు అందరినీ చూస్తూ ఉంటారు, సంతృప్తి ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. ఓకే, ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఈవెన్ పని ఒత్తిడి కూడా తక్కువ ఉంటుంది. అసలు ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ ఏఎస్ఓ అని నేను చెప్తున్నా అన్నిటికంటే. తర్వాత వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, సిటీ లైఫ్,
సిటీ దట్టు మెట్రో టైర్ 1 సిటీ. సో అన్నిటికీ సరిపోయింది ఏఎస్ఓ. ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి చూసుకోండి, 4-5 రకాలు ఉన్నాయి ఏఎస్ఓలు చూసుకోండి. ఫైనాన్స్, జిఏడి, ఇలా లా అని ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏఎస్ఓ. అసలు ఉమెన్ అభ్యర్థులకైతే తిరుగులేని టీచింగ్ తర్వాత ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఏఎస్ఓ అండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. జిఏడి ఇవన్నీ వండర్ఫుల్ కెరీర్, అన్నీ బాగుంటాయి. ఓకే, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ దాకా వెళ్ళారు. నాతో ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు డిప్యూటీ సెక్రటరీస్ దాకా ఎదుగున్నారు ఏఎస్ఓగా, ఐఏఎస్ బిస్ అయినా. సో ఆ లైఫ్ నేను చూస్తూ ఉంటాను నేను ఏపీలోను తెలంగాణలో. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. ఇది ఇవ్వమని నేను పర్సనల్లీ మిమ్మల్ని మీకు సజెషన్ చేసేది ఏఎస్ఓ పోస్ట్ ఉమెన్ అభ్యర్థులు అయితే అది పెట్టుకోండి. తర్వాత ఏఎల్ఓ, అసిస్టెంట్ ల్యాబరేటరీ ఆఫీసర్, అది కూడా పబ్లిక్ ఎక్స్పోజర్, పవర్స్ బాగుంటాయి, కెరీర్ బాగుంటుంది, శాలరీ బాగుంటుంది, పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది. లేబర్ పోస్ట్ కాబట్టి. సో వేకెన్సీస్ కూడా మాదిరిగా ఉన్నాయి మీకు చూడండి, 10-28 అలాగా. తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, పని ఒత్తిడి తక్కువ ఉంటుంది, రాజకీయ ఒత్తిడి తక్కువ ఉంటుంది, సిటీ లైఫ్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఒక 2 టైర్ 1 టైర్ టౌన్, 1 టైర్ కాకుండా 2 టైర్ 3 టైర్ టౌన్ దగ్గర ఉంటుంది. సో వేకెన్సీస్ బాగానే ఉంది. ఏఎల్ఓ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. తర్వాత ఈఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇవి ఎగ్జిక్యూటివ్ అయిపోయింది. ఈవెన్ ఏఎస్ఓ అని ఎగ్జిక్యూటివ్ పోస్టుల కంటే ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం బెటర్ అని నేను చెప్తున్నా. తర్వాత ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆడిట్ అండ్ అకౌంట్స్ ఉన్న చూడండి, అవి ఎక్కువ ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఆడిట్. తర్వాత కమిషన్ రేటు, ఇప్పుడు ఏపీపీఎస్సీలోనే 32 పోస్టులు ఉన్నాయి, అక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 1 టైర్ మీరు క్యాపిటల్లో ఉంటారు విజయవాడలో, అవునా కదా, మీరు పోస్టులు పెట్టుకోండి. లేడీస్కి బాగుంటుంది జూనియర్ అసిస్టెంట్, అక్కడ కెరీర్ ఆప్షన్ కూడా బాగానే ఉంది. ఓకే, అసలు పని ఒత్తిడి, ఈ ప్రెజర్, పబ్లిక్ ప్రెజరు, ఈ పొలిటికల్ ప్రెజర్ ఇవేమి మీకు ఉండవు అనమాట, వండర్ఫుల్ ఉంటుంది. ఈ సిటీలో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ హౌసింగ్ అని ఇవన్నీ ఎక్కువ వస్తాయి, శాలరీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి, అవే 50% వచ్చేస్తాయి మనకి హౌస్ రెంట్లు ఇవన్నీ. సో అలాంటివి మీరు పెట్టుకోవాలి, హెచ్ఆర్ అని ఇవన్నీ. సో సిటీ కమిషనర్ రేట్ అనేది ఎక్కడైనా ఉంటే అక్కడ పెట్టుకోండి, అవి మీకు బాగుంటాయి. జూనియర్ అసిస్టెంట్ అని కొన్ని బాగుంటాయి. ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్లో మీకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అది పెట్టుకోండి. ఏపీపీఎస్సీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, పెట్టుకోండి. ఈ కమిషన్ రేటు పెట్టుకోండి అనమాట జాగ్రత్తగా. కానీ ఇవి పెట్టేటప్పుడు వేకెన్సీస్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా వేకెన్సీస్ దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఉమెన్ ఎక్కువ ఉన్నా కాడ ఉమెన్ అభ్యర్థులు లేకపోతే మేల్కి ఇస్తారని నిన్న వెబ్ నోట్ ఇస్తారు కదా, అవి ఎక్కువ పెట్టుకోండి. సో ఈ విధంగా మీరు పెట్టుకుంటేనే మీకు ఈ గ్రూప్ 2లో ప్రశాంతం ఉంటుంది. లేకపోతే సార్ నేను ఈ డిపార్ట్మెంట్ పెట్టాను, అది పెట్టవలసింది అని తర్వాత రిపెంటెంట్ వేదన వద్దు, మనోవేదన. సార్ నేను ఈ 4 పెళ్లి చూపులకి వెళ్ళాను, ఈ నలుగురిలో ఈయన కోరుకున్నానండి, చివరికి ఇలాగ అయిపోయాను, లేకపోతే ఈవిని కోరుకున్నానండి అని బాధపడుతూ ఉంటారన్నమాట. ఇలాగ ఇక్కడ బాధపడకుండా ఉండడానికి నేను చెప్పాను. అందుకని ఈ ప్రాతిపదికత పరిశీలిస్తూ నీకంటూ ఒకటి ఉంటుంది, నీకు సూటబుల్, నీ క్యారెక్టర్ కనుకో నేను ఇది అనేది ఒకటి ఉంటుంది మీకు చిన్నప్పటి నుంచి, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అర్థమైందా? మీ సంతృప్తి, మానసిక సంతృప్తి నువ్వు ఎక్కడ పొందగలుగుతున్నావు అక్కడ ఇవి. మినిమం జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కోసారి మనకి ఇష్టం లేని పెళ్ళిలాగా ముందు జాబ్ అయితే ఒకటి కావాలి కదా, నాకు గ్రూప్ 1 ఇష్టం, గ్రూప్ 2 పెట్టుకుంటున్నాను, అది కూడా తప్పే కదా. ఇది ఇలాగా సార్ నాకు గ్రూప్ 1 ఇష్టం, గ్రూప్ 2 అంటే ముందు జీవనోపాధి కావాలి కదా, అందువల్ల ఏదో జాబు వేకెన్సీస్ దాన్ని కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఈ విధంగా చాలా జాగ్రత్తతో వెబ్ ఆప్షన్ ఇవ్వండి. జోనల్ వైజ్, మల్టీ జోనల్ వైజ్, డిస్టిక్, ఎప్పుడు కూడా నీ జోను, నీ మల్టీ జోను, నీ డిస్టిక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాతే వేరే దానికి వెళ్ళాలి, నీకు ఇష్టమైన పక్క దాంట్లోకి వెళ్ళకూడదు. తర్వాత నీ రిజర్వేషన్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకోండి, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఉమెన్ అభ్యర్థులు ఎక్కువ ఎక్కడ ఉండరో అక్కడికి వెళ్ళండి. ఎక్సైజ్ చేసే దగ్గర ఉమెన్ అభ్యర్థులు ప్రిఫరెన్స్ ఇవ్వరు, వాళ్ళకి వచ్చేది అక్కడ మీరు ఎక్కువ పెట్టండి. మేల్ అభ్యర్థులు ఎక్సైజ్ చేసే దగ్గర ఎక్కువ పెట్టండి, ఎందుకంటే అక్కడ ఉమెన్ అసలు ప్రిఫరెన్స్ ఎవరు చూసుకోండి ఉన్నా అక్కడ మీరు ఉండండి, ఎందుకంటే కనీసం అదేనా వస్తుంది. ఇలా ఇవన్నీ పరిగణించండి, ఒక షీట్ మీద వేసుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మరీ బాగా డౌట్ వస్తే మాత్రమే నాకు కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇదిగోండి 6305556706 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను మీకు. 6305556706 చాలా జాగ్రత్తగా ఈ పోస్టుల ప్రిఫరెన్స్ పెట్టుకోండి.